ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. అయితే ఈ 125 మినిట్స్‌కి సినిమాని కట్ చేయాలనే డెసిషన్ ఎవరిది? లేదు, ఈ సినిమా షుడ్ అంతే ఉండాలి. సో ద ఓకే. కంటెంట్ ఈస్ స్మాల్ 2 hours 2 hours 5 minutes ఉంది. 2 అంతే ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి గో మోర్ దాన్ ఇట్. ఓకే. ఎంత అంటే చెప్పారు కదా! ఈ కొన్ని సీక్వెన్సెస్ కట్ చేసాము ఆ! ఎడిట్ యాహ్! టేబుల్ మీద యాహ్! అని యాహ్! చెప్పేసి. అది కథ. ఇట్స్ ఆల్ అబౌట్ స్టోరీ టెల్లింగ్ ప్రాసెస్‌లోని ఐ థింక్ దిస్ ఫిల్మ్ 2 hours మించి ఉండకూడదు టెక్నికల్లీ. నాకు ఇంకా 5 hours 5 minutes ఎక్స్ట్రా ఉంది సినిమా. అంటే అంటే దిస్ ఫిల్మ్ హ్యాస్ టు కథ 2 hours బేసికల్లీ, అంతకు మించి ఉండకూడదు ఈ సినిమా. సో బట్ సో కొన్ని చేయడం వల్ల 5 minutes పెరిగింది. సో నేను ఐ బిలీవ్ ఇన్ ద నేను ఎలా ఉంటదంటే వన్స్ ద షూట్ ఈస్ డన్ ఐ విల్ బికమ్ లైక్ అన్ ఆడియన్. నేను ఇంక సినిమాలో చూడు, నా సినిమా నేను కష్టపడి తీసాను అది కాదు కదా. ఆడియన్ సినిమా చూస్తాడు, హీ విల్ జడ్జ్ ఇట్ లైక్ బై ద హోల్ థింగ్ బేస్ ప్రాసెస్. సో ఐ విల్ బి వెరీ లైక్ ఆడియన్ లైక్ వాచింగ్ ఎ ఫిల్మ్. వెరీ రూత్లెస్ ఇన్ ఎడిట్ ధర్మేంద్ర గారు ఎడిటింగ్ చేశారు. మేమిద్దరు చాలా రూత్లెస్ ఉంటాం. ధర్మేంద్ర గారికి నేను చాలా పర్లేదు తీసేయండి సార్, అక్కర్లేదు తీసేనా అక్కర్లేదు తీసేయండి అంటే నేనే డైరెక్టర్గా నేనే తీసేయండి. సో ఐ విల్ బి దట్ రూత్లెస్ ఇన్ ఎడిట్ బేసికల్లీ. సో ధర్మేంద్ర గారు ఉంచుకుందాం, ఇది బాగుంటుంది. కొన్ని అంటే ధర్మేంద్ర గారు యాడ్ ఆన్ సో మచ్ బేసికల్ టు ద హోల్ ఫిల్మ్. అంటే నేను ఎడిట్ ఇచ్చేస్తా. నాకు ధర్మేంద్ర ఫస్ట్ నుంచి సినిమా బండి ధర్మేంద్రనే, పరదా ధర్మేంద్ర, ఇది ధర్మేంద్రనే. నేను ఇంత ఫుటేజ్ ఎక్కువ తీస్తాను. అంటే సెట్లో చాలా ఇంప్రూవైజేషన్స్ ఉంటాయి కదా. నా సెట్ అంటే ఇంప్రూవైజ్ చేస్తే నేను సెట్లోనే నా సెట్ అంటే ఎలా ఉంటుందంటే అందరిని అడుగుతాను ఏం చేసి ఇంప్రూవైజ్ చేయకపోతే నాకు అవ్వదు. నేను కట్ కూడా చెప్పాను. నేను లిటరల్లీ షూటింగ్ చేసేటప్పుడు మీరు ఎక్స్ట్రా డైలాగ్ ఇవ్వాల్సిందే నాకు.